చైతన్య రథం వీక్షకుల తరపున, అభిమానులు, కార్యకర్తల తరపున బాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు. జయహో బాలయ్య. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు సినిమా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అర్ధరాత్రి నుంచే థియేటర్లు హోరెత్తిపోతుంటాయి. 6 ఏళ్ల పసిపిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలి తాత వరకు ఒకటే నినాదం. ఆ ఉత్సాహం పేరే జై బాలయ్య. జూన్ 10 అంటే తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన రోజు. వెండి తెరపై సింహంలా గర్జించిన హీరో పుట్టినరోజు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో బాలయ్యగా నిలిచిన నటసింహం జన్మదినం. నందమూరి బాలకృష్ణ అంటే కేవలం ఒక సినీ హీరో కాదు, అతను ఒక వారసత్వం, ఒక క్రమశిక్షణ, ఒక అంకితభావం, ఒక స్ఫూర్తి. నేటి సోషల్ మీడియా తరం విజయాన్ని కేవలం ఫలితాల్లో చూస్తుంది, కానీ బాలకృష్ణ జీవితం చూస్తే విజయం వెనుక ఎంత కష్టం, సహనం, అంకితభావం ఉంటాయో అర్థమవుతుంది. ఎన్టీఆర్ లాంటి మహానటుడి కుమారుడిగా జన్మించడం ఒక అదృష్టమే, కానీ అదే సమయంలో అది ఒక పెద్ద సవాల్ కూడా. ఎందుకంటే ప్రతి అడుగులో పోలికలు ఉంటాయి, ప్రతి సినిమాలో అంచనాలు ఉంటాయి, ప్రతి విజయాన్ని వారసత్వం అంటారు, ప్రతి అపజయాన్ని వ్యక్తిగతంగా చూపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించడం అంత సులభం కాదు. 1974లో తాతమ్మ కళతో బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన బాలకృష్ణ నేడు 50 సంవత్సరాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక ముద్ర వేసి నిలిచారు. ఇది సాధారణ విషయం కాదు. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాల ప్రేక్షకులను ఆలరించిన అరుదైన నటుడు మన బాలయ్య. పౌరాణిక పాత్రలు చేయాలంటే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అనే పేరు వినిపిస్తుంది. జానపద కథలంటే బాలయ్య గుర్తొస్తారు. చారిత్రక పాత్రలంటే బాలయ్యనే గుర్తొస్తారు. సామాజిక చిత్రాల్లో మాస్ హీరోగా గర్జించడము ఆయనకే సాధ్యం. ఆదిత్య 369లో సైన్స్ ఫిక్షన్ హీరోగా కనిపించిన, భైరవ దీపంలో జానపద వీరుడుగా మెప్పించిన, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి వంటి చిత్రాల్లో మాస్ ఐకాన్గా నిలిచిన ప్రతి పాత్రలో పూర్తి నిబద్ధత కనిపిస్తుంది. ఇదే ఆయన ప్రత్యేకత. ఇది యువత తప్పక నేర్చుకోవాల్సిన విషయం. బాలకృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, అలాగే కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా కోసం రెట్టింపు శ్రమించారు. ఒక అడ్డంకి ఎదురైతే మరో అవకాశాన్ని సృష్టించుకున్నారు. జీవితంలో విజయానికి ఇదే అసలైన నిర్వచనం. పడిపోకుండా ఉండటం గొప్ప కాదు, పడిపోయినా మళ్ళీ లేవడం అదే బాలకృష్ణ జీవితం చెప్తున్న పాఠం. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచిన ఆ సంస్థ వెనుక బాలకృష్ణ గారి కృషి ఎంతో ఉంది. సినిమాల్లో హీరోగా కనిపించడం ఒక విషయం, కానీ నిజ జీవితంలో ప్రాణాలు కాపాడే సేవ చేయడం మరో విషయం. అందుకే ఆయనకు వచ్చిన గౌరవం కేవలం నటుడిగా వచ్చినది కాదు, మానవతావాదిగా సంపాదించుకున్న గౌరవం కూడా. 2025లో భారత ప్రభుత్వం బాలకృష్ణ గారిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇది ఒక వ్యక్తికి వచ్చిన అవార్డు మాత్రమే కాదు, తెలుగు సినిమా గౌరవానికి వచ్చిన గుర్తింపు. దశాబ్దాల పాటు నటుడిగా, సేవకుడిగా చేసిన ప్రయాణానికి దేశం ఇచ్చిన గౌరవం. అలాగే 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చోటు దక్కడం కూడా అరుదైన ఘనత. హిందూపురం ప్రజలు బాలకృష్ణను కేవలం హీరోగా చూడలేదు, తమ ఇంటి మనిషిలా భావించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019, 2024లోనూ వరుసగా విజయడంకా మోగించి హ్యాట్రిక్ సాధించారు. ఒక నటుడికి అభిమానులు ఉండొచ్చు, కానీ వరుసగా ప్రజలు ఓటు వేసి గెలిపించడం అంటే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఇంకా గొప్ప విషయం. కాలంతో పాటు మారడం అందరికీ సాధ్యం కాదు, కానీ బాలకృష్ణ అది చేసి చూపించారు. అన్స్టాపబుల్ కార్యక్రమం ద్వారా కొత్త తరానికి మరింత చేరువయ్యారు. ఇప్పటి యువత చూసే డిజిటల్ ప్రపంచంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అదే నాయకత్వ లక్షణం. కాలం మారినా తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడం. బాలయ్య నుంచి నేటి యువత నేర్చుకోవాల్సినవి 5 అంశాలు ఉన్నాయి. మొదటిది కష్టపడటం, రెండవది క్రమశిక్షణ, మూడవది అపజయాలకు భయపడకపోవడం, నాలుగవది కుటుంబ వారసత్వం ఉన్న తనకంటూ గుర్తింపు సంపాదించడం, ఐదవది విజయంతో పాటు సమాజానికి సేవ చేయడం. ఈ 5 విలువలే బాలకృష్ణ జీవిత సారాంశం. కొంతమంది నటులు వస్తారు, వెళ్తారు. కొంతమంది హీరోలు హిట్లు ఇస్తారు, తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ కొందరు వ్యక్తులు ఒక తరానికి గుర్తుగా నిలుస్తారు. అలాంటి ఎవర్ గ్రీన్ హీరో నందమూరి బాలకృష్ణ. అతని గర్జన కేవలం సినిమా డైలాగుల్లో కాదు, అతని ప్రయాణం కేవలం వెండి తెరపై కాదు, అతని ప్రభావం కేవలం అభిమానుల వరకే కాదు, ఒక వ్యక్తి కష్టపడి క్రమశిక్షణతో అంకిత భావంతో ఎలా శిఖరాలను అధిరోహించగలడో చెప్పే సజీవ ఉదాహరణ. ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక మాట చెప్పాలి. బాలయ్య అంటే కేవలం ఒక పేరు కాదు,
ఒక శక్తి, ఒక స్ఫూర్తి, ఒక తరం గర్వించే వ్యక్తిత్వం. పుట్టినరోజు శుభాకాంక్షలు బాలయ్య బాబు. మీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జై బాలయ్య.